యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తన తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నువ్వు భక్తిహీనుడువైనా, నువ్వు భక్తిహీనురాలువైనా నీకు చివరి అవకాశం ఇదేనేమో. మరి నువ్వు గనుక ఆయన వైపు తిరిగి నీ పాపములన్నిటినీ ఒప్పుకొని నువ్వు గనుక వదిలిపెడితే దేవుడు నిన్ను క్షమిస్తాడంట, దేవుడు నిన్ను అంగీకరిస్తాడంట. మరి ఒప్పుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఇంకా తప్పులు చేసే పరిస్థితిలోనే ఉన్నావా? నువ్వే ఆలోచించుకో. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21, 22 వచనాలు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. మీకు తెలుసు ఏది మంచో తెలుసు, ఏది చెడో తెలుసు. మందు త్రాగకూడదు అని తెలుసు, కానీ మందునే త్రాగుతావు. సిగరెట్లు తాగకూడదు అని తెలుసు, సిగరెట్లే తాగుతావు. మనం దేవుడి పిల్లలం, అబద్ధం ఆడకూడదని తెలుసు, అబద్ధాలే ఆడతావు. మనం క్రైస్తవులు మోసం చేయకూడదని తెలుసు, మోసము చేయటానికే ఇష్టపడతావు. మరి దేవుడు ఇంకా నేను ఎందుకు బ్రతికించాలి? కాబట్టి దయచేసి ఏది మేలైనదో ఏది కీడైనదో మనమే ఆలోచించుకొని బ్రతకాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. మనల్ని దేవుడు పుట్టించాడు, దేవుడే కుమారుడు రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడికి మనకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు ప్రభు. ఈ మధ్య పోపు గారు ఒక ప్రకటన చేశారు. మేబీ మరి ఇలా మాట్లాడకూడదేమో, నేను ఇలాగే మాట్లాడతాను, ఏమనుకోబాకండి. ప్రార్థన చేసే వాళ్ళంతా మేరీ మాత గారికి చేసి తల్లి గారిని గౌరవించాలి. చేసి అమ్మా నీ కుమారుడికి చెప్పమ్మా, నా తరపున నాకు ఈ అవసరత ఉంది అని ప్రార్థన చేసి ముగిస్తూ ఉంటారు. పోపు గారు ఈ మధ్య రీసెంట్గా ప్రకటన చేశారు, మీరెవరు కూడా మేరీకి ప్రార్థన చేయొద్దు, డైరెక్ట్గా యేసు ప్రభు వారికే ప్రార్థన చేయాలని చెప్పారు. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? యేసు ప్రభువే దేవుడు, ఆయనకి మనం ప్రార్థన చేయాలి. తండ్రికి మనకి మధ్యవర్తి ఆయనే, ఆయనదే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. నమ్మితే ఇప్పటికైనా మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి, లేకపోతే ఇంకా గుడ్డితనంలోనే ఉంటాం. తెలుసుకోండి.